బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి రంగం సిద్ధమైంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఈ మీటింగ్లో పార్టీ నేతలకు క్యాడర్కు దిశానిర్దేశం చేయనున్నారు గులాబీ బాస్. కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలన 6 గ్యారెంటీల అమలుపై బీఆర్ఎస్ క్యాడర్ను సన్నద్ధం చేస్తారని సమాచారం. మరోవైపు ఏప్రిల్ 27న 25వ వసంతంలోకి అడుగు పెట్టనుంది బీఆర్ఎస్. ఆ రోజు పార్టీ సిల్వర్ జూబ్లీ సభను ఏర్పాటు చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. వరంగల్ లేదా హైదరాబాద్లో భారీ బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది. ఇవాళ ఢిల్లీ సీఎంను ఖరారు చేయనుంది బీజేపీ. అందుకోసం మధ్యాహ్నం 3 గంటలకు బీజేపీ శాసనసభాపక్షం నేతలు సమావేశం కానున్నారు. ఈ మీటింగ్లో తమ నేతను ఎన్నుకోనున్నారు. అనంతరం సీఎం పేరును కేంద్ర నాయకత్వం ప్రకటించనుంది. రేపు ఢిల్లీ సీఎం మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అందుకోసం రామ్ లీలా మైదానంలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ సీఎం ఎవరు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి రేసులో పలువురు బీజేపీ ముఖ్య నేతల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. వీరిలో ముఖ్యంగా న్యూఢిల్లీ స్థానం నుంచి మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఓడించిన పర్వేష్ వర్మ పేరు వినిపిస్తోంది. ఆ తర్వాత షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే రేఖా గుప్తా, రోహిణి ఎమ్మెల్యే విజేంద్ర గుప్తా, మాలవీయ నగర్ ఎమ్మెల్యే సతీష్ ఉపాధ్యాయ్, జనక్పురి ఎమ్మెల్యే ఆశిష్ సూద్, ఉత్తమ్ నగర్ ఎమ్మెల్యే పవన్ శర్మ, అలాగే గోండా ఎమ్మెల్యే అజయ్ మహాపవర్ పేర్లు సినిమా దీనికి సంబంధించిన సీఎం రేస్లో ఉన్నాయి. సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. రేపు ఢిల్లీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని బీజేపీ పెద్ద ఎత్తున నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి చంద్రబాబు కూడా హాజరు కానున్నారు. దీంతో రేపు జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ వేడుకలకు తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. కాగా బ్రహ్మోత్సవాల కోసం శ్రీశైలం ఆలయం ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలు, పెయింటింగ్లు ఆకట్టుకుంటున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి నల్లమల కొండలు దాటుకుని పాదయాత్రగా శ్రీశైలంకు తరలివస్తారు భక్తులు. వాళ్ళకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేసింది. ప్రపంచవ్యాప్తంగా నేరాల స్వరూపం మారిపోయింది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఒకప్పుడు దోపిడీ దొంగలు ఖజానాలను దోచుకునేవారని, సైబర్ క్రైమ్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడో ఉండి సెల్ ఫోన్, కంప్యూటర్లలోకి చొరబడి మన సమాచారాన్ని దొంగలిస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ హైటెక్స్లో జరిగిన సైబర్ సెక్యూరిటీ కాంక్లేవ్కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మిర్చి రైతుల సమస్యలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. మార్కెట్ పరిస్థితి, ధరల గురించి రైతులను అడిగి వివరాలు తెలుసుకున్న చంద్రబాబు ధరలు తగ్గడంతో మిర్చి రైతులు పడుతున్న ఇబ్బందులపై ఆరా తీశారు. ఆయన మద్దతు ధర ఎందుకు అందడం లేదని అధికారులను ప్రశ్నించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. కూటమి ప్రభుత్వంలో మిర్చి రైతులకు కన్నీళ్లే మిగిలాయి అన్నారు వైసీపీ నేత అంబటి రాంబాబు. గుంటూరు మిర్చి యార్డులో రైతులు దగా పడుతున్నారని ఆరోపించారు. మిర్చి రైతుల పరిస్థితి దారుణంగా ఉంది అన్నారు. వైసీపీ హయాంలో తేజ రకం మిర్చి 23,000 రూపాయలు పలికితే ప్రస్తుతం 12,000 మాత్రమే ఉందన్నారు. విజయవాడ గాంధీనగర్లోని జిల్లా సబ్ జైల్లో వల్లభనేని వంశీని పరామర్శించారు వైసీపీ అధినేత జగన్. ఏపీలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు వంశీ అరెస్ట్ అద్దం పడుతుందని విమర్శించారు. ఆయన ఇది వంశీపై కక్షతో చంద్రబాబు చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. టీడీపీ ఫిర్యాదులో ఎక్కడా వల్లభనేని వంశీ పేరు లేదని, అతడు తప్పు చేయలేదని టీడీపీ ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ చెప్పాడని గుర్తు చేశారు. పట్టాభి రెచ్చగొట్టడం వల్లే గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి జరిగింది అన్నారు జగన్. దళితుడిని కిడ్నాప్ చేసి హింసించిన వల్లభనేని వంశీకి జగన్ వత్తాసు పలకడం దారుణమన్నారు మంత్రి కొల్లు రవీంద్ర.
గన్నవరం టీడీపీ కార్యాలయ ఉద్యోగి సత్యవర్ధన్ను వంశీ కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్న సీసీ కెమెరా ఫుటేజ్ని విడుదల చేశారు. దేశ చరిత్రలోనే ఓ రాజకీయ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన ఘటనలు లేవని, అలాంటి నీచ సంస్కృతికి జగన్ తెరలేపారని విమర్శించారు. కులగణన సర్వే తప్పుల తడక అంటూ ఫైర్ అయ్యారు ఎంపీ డీకే అరుణ. కులగణనను రాష్ట్ర ప్రజలెవ్వరూ సీరియస్గా తీసుకోలేదని విమర్శలు గుప్పించారు. కులగణనలో పాల్గొనని వారిని తెలంగాణ నుంచి బహిష్కరిస్తామని అనడానికి రేవంత్ రెడ్డి ఎవరని నిలదీసింది అరుణ. ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే రేవంత్ రెడ్డినే తెలంగాణ నుంచి ప్రజలు బహిష్కరిస్తారని విమర్శించారు ఆమె. రేవంత్ రెడ్డి ప్రజల్ని మోసం చేసి గెలిచారన్నారు మాజీ మంత్రి కేటీఆర్. అధికారంలోకి వచ్చి 15 నెలలవుతున్నా రుణమాఫీ చేయలేదని విమర్శించారు ఆయన. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బీఆర్ఎస్ రైతు నిరసన దీక్షలో సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. వివాదాలకు తావు లేకుండా టీచర్ల సీనియారిటీ జాబితాను రూపొందించాలని మంత్రి లోకేష్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. జీవో 117కు ప్రత్యామ్నాయ వ్యవస్థపై త్వరలోనే ప్రజా ప్రతినిధులతో వర్క్షాప్ నిర్వహిస్తాము అన్నారు. జూనియర్ కాలేజ్ గెస్ట్ ఫ్యాకల్టీల వేతనాల పెంపుపై త్వరలోనే సానుకూల నిర్ణయం ఉంటుంది అన్నారు లోకేష్. జీవో నెంబర్ 42 ద్వారా ఎయిడెడ్ కాలేజీల ఆస్తులు కాజేసేందుకు జగన్ కుట్ర పన్నారన్నారు. పాఠశాల, ఇంటర్మీడియట్, ఉన్నత విద్యపై సమీక్ష చేశారు మంత్రి నారా లోకేష్. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న నిధులపై చర్చకు సిద్ధమా అని మరోసారి సవాల్ చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బీఆర్ఎస్ హయాంలో, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ అభివృద్ధికి ఖర్చు చేసిన నిధులెంత, కేంద్రం ఇచ్చిన నిధులు ఎంతో లెక్క తేలుద్దామన్నారు. ఈ అంశాన్ని రెఫరెండంగా తీసుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి రావాలని కాంగ్రెస్కు ఛాలెంజ్ చేశారు బండి సంజయ్. జిల్లాల కలెక్టర్లతో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వేసవిలో విద్యుత్ సరఫరా, తాగునీరు, రబీ పంటలు, రైతు భరోసా, రేషన్ కార్డుల జారీపై సమీక్ష జరిపారు. వ్యవసాయం, రాష్ట్ర పారిశ్రామిక రంగాలలో వేసవిలో సరఫరాకు డిమాండ్ ఉన్నప్పటికీ రాష్ట్రంలో విద్యుత్ లభ్యత తగినంత పరిమాణంలో ఉంది అన్నారు సీఎస్. కలెక్టర్లు క్రమం తప్పకుండా సబ్స్టేషన్లు తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్ సరఫరా సమస్యను పరిష్కరించడానికి కాల్ సెంటర్ నెంబర్ 1912 గురించి ప్రచారం చేయాలి అన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ లేని జిల్లాల్లో త్వరలో కొత్త రేషన్ కార్డులు ప్రారంభమవుతాయని శాంతికుమారి పేర్కొన్నారు. కోరం లేకపోవడంతో తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక 4వసారి వాయిదా పడింది. ఈ ఎన్నికకు 10 మంది టీడీపీ కౌన్సిలర్లు హాజరయ్యారు. అయితే ఎన్నికకు కనీసం 15 మంది కౌన్సిలర్లు ఉండాల్సి ఉండగా కేవలం 10 మంది మాత్రమే హాజరు కావడంతో అధికారులు ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. మళ్లీ ఎన్నిక ఎప్పుడు అనేది త్వరలో నిర్ణయం ఉంటుందని తెలిపారు. ఎన్నికల కమిషన్కు పరిస్థితి వివరించి నిర్ణయం తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు. ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళాకు కుటుంబ సమేతంగా వెళ్లారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. త్రివేణి సంగమంలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. అక్కడే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ రాకతో అక్కడ భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు. మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం అందరికీ గొప్ప అవకాశమని అన్నారు పవన్. ఇంతటి మహత్కార్యాన్ని నిర్వహిస్తున్న యూపీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు పవన్ కళ్యాణ్. భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు మహా కుంభమేళాలో పాల్గొన్నారు. ప్రయాగ్రాజ్లోని పవిత్ర గంగా నదిలో ఆయన స్నానమాచరించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు కూడా గంగా నదిలో స్నానాలు చేశారు. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించారు. త్రివేణి సంగమంలో స్నానం సరికొత్త ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించిందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రయాగ్రాజ్లో కోట్లాది మంది భక్తులు పుణ్యస్నానాలు సనాతన ధర్మం, మన సంస్కృతి, సాంప్రదాయాలపై రోజురోజుకు పెరుగుతున్న ఆదరణకు ఒక సజీవమైన ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు.
తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంపై 4 నిందితుల సిట్ కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు వాళ్లను సిట్ ప్రశ్నించింది. ఆ తర్వాత వారికి రుయాలో వైద్య పరీక్షలు నిర్వహించారు. తిరుపతి 2వ అదనపు మెజిస్ట్రేట్ కోర్టులో వారిని హాజరుపరిచారు. ఏపీలోని పలు యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తిరుపతి పద్మావతి మహిళా యూనివర్సిటీ వీసీగా ప్రస్తుతం ఇన్ఛార్జ్గా ఉన్న ప్రొఫెసర్ ఉమాను నియమించారు. అలాగే జేఎన్టీయూ అనంతపూర్కు ఇన్ఛార్జ్ వీసీగా ఉన్న ఆచార్య సుదర్శన్ రావునే రెగ్యులర్ వీసీగా నియమించారు. ఇక ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ వీసీగా ఆంధ్ర యూనివర్సిటీలో ఇంగ్లీష్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న ప్రసన్నకు బాధ్యతలు అప్పగించారు. కృష్ణా యూనివర్సిటీ వీసీగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ కె రాంజినీని నియమించారు. అలాగే రాయలసీమ యూనివర్సిటీ వీసీగా ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ కెమికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా ఉన్న వెంకట బసవారావుకు బాధ్యతలు అప్పగించారు. విక్రమసింహపురి విశ్వవిద్యాలయం వీసీగా ఢిల్లీ టెక్నాలజికల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్లం శ్రీనివాసరావును, నెల్లూరు జిల్లా విక్రమసింహపురి విశ్వవిద్యాలయ వీసీగా శ్రీనివాసరావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి. ఐటీడీపీకి సంబంధించి సోషల్ మీడియాలో పోస్టుల విషయంలో మాజీ మంత్రి విడదల రజనీకి ఏపీ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ముందస్తు బెయిల్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. విడదల రజనీతో పాటు ఆమె పీఏపై కఠిన చర్యలు తీసుకోవద్దు అంటూ చిలుకలూరుపేట పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసినట్లు ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. గోదావరి జలాలను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ రిజర్వాయర్లకు తరలించే పథకానికి కేంద్రం 6,000 కోట్ల సహాయం అందించాలి అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీనికి అనుగుణంగా మూసీ నది ఫ్రంట్ మూసీ నది వెంట ట్రంక్ ఇంటర్ సెప్టార్ నెట్వర్క్ కోసం మరో 4,000 కోట్లు సహాయం చేయాలని కోరారు. గోదావరి జలాలతో హైదరాబాద్ మంచినీటి అవసరాలు తీరుతాయన్నారు. ఫలితంగా మూసీ పునరుజ్జీవ పథకానికి కూడా మేలు జరుగుతుంది అన్నారు ఉత్తమ్. తెలంగాణలో మంచినీటి వ్యవస్థ స్థిరీకరణ కోసం అవసరమైన నిధులు మంజూరు చేయాలని మంత్రి సీతక్క కేంద్రాన్ని కోరారు. రాష్ట్ర మంచినీటి అవసరాలు తీర్చేందుకు నీతి ఆయోగ్ గతంలో సిఫార్సు చేసిన విధంగా కనీసం 16,000 కోట్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మిషన్ భగీరథ పథకంలోని లోపాలను సరిదిద్దేందుకు రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు సీతక్క. పల్నాడు ప్రాంతంలో సినిమా షూటింగ్లు చేయాలని చిత్ర పరిశ్రమకు మంత్రి గొట్టిపాటి రవి ఆహ్వానం పలికారు. టీడీపీ ప్రభుత్వం కృషితోనే కొండవీటి కోటకు పర్యాటక శోభ వచ్చింది అన్నారు. గతంలో సీఎం చంద్రబాబు 40 కోట్లతో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు ఆయన. వైసీపీ హయాంలో పర్యాటక రంగం వెలవెలబోయిందని ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రాణం పోస్తున్నాము అన్నారు మంత్రి గొట్టిపాటి. మేడ్చల్ జిల్లా కుషాయిగూడ ఆర్టీసీ డిపోలో రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. డిపోలో పార్కింగ్ చేసిన బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనకు గురైన ఉద్యోగులు, మెకానిక్లు పరుగులు తీశారు. ఈ ఘటనలో 2 బస్సులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. హైదరాబాద్లో నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ముఠా గుట్టు రట్టు చేశారు వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. డిగ్రీ, డిప్లొమా ఫేక్ సర్టిఫికేట్స్ తయారు చేస్తున్న 5 గ్యాంగ్ సభ్యులను అరెస్ట్ చేశారు. ఈ గ్యాంగ్ వివిధ యూనివర్సిటీల పేర్లతో సర్టిఫికేట్స్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. వీరు క్రియేట్ చేసిన ఈ ఫేక్ సర్టిఫికేట్స్ పై కొందరు విదేశాలకు కూడా వెళ్లినట్లుగా విచారణలో తేలింది.
ఫిలిం నగర్ పిఎస్ పరిధిలో ఫేక్ సర్టిఫికెట్స్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. బ్రిటన్ మాజీ ప్రధాని రిషి సునాక్ ప్రధాని మోడీతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఎక్స్లో పోస్ట్ చేశారు మోడీ. అంతేకాదు రిషి సునాక్ ఆయన కుటుంబ సభ్యులను కలవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. ఈ భేటీలో తమ మధ్య అనేక అంశాలపై అద్భుతమైన చర్చ జరిగింది అన్నారు. రిషి భారత్కు మిత్రుడని, ఇరు దేశాల సంబంధాలు బలపడాలని తపన కలిగిన వారు అంటూ ప్రశంసించారు ఆయన. ప్రధాన ఎన్నికల కమిషనర్ల నియామకాలకు సంబంధించి 2023లో తీసుకొచ్చిన చట్టంలోని నిబంధనలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం ఇవాళ విచారణ జరపనుంది. పిటిషన్ల విచారణను ప్రాధాన్య క్రమంలో చేపడతామని జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ధర్మాసనం వెల్లడించింది. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ ఎంపికైన కొద్ది గంటలకే ఎంపిక కమిటీలో సభ్యుడైన విపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. సిఈసి ఎంపికపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్పై విచారణ జరుగుతూ ఉండగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా అర్ధరాత్రి వేళ నిర్ణయం తీసుకోవడం అగౌరవప్రదమైన చర్య అవుతుంది అన్నారు. ఎక్స్ వేదికగా రాహుల్ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బంగ్లాదేశీ ఛాందసవాదులతో తనకు సంబంధాలున్నాయి అంటూ బీజేపీ చేస్తున్న ఆరోపణలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విరుచుకుపడ్డారు. తనపై చేస్తున్న ఆరోపణలను రుజువు చేయాలని సవాల్ విసిరారామె. ఆ విధంగా చేస్తే తాను రాజీనామా చేయడానికి సిద్ధమేనని అసెంబ్లీలో అన్నారామె. ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత మనీష్ సిసోడియాపై ప్రతాప్గంజ్ బీజేపీ ఎమ్మెల్యే రవీంద్ర సింగ్ నేగి సంచలన ఆరోపణలు చేశారు. ప్రతాప్గంజ్ ఏరియాలోని ఎమ్మెల్యే కార్యాలయం నుంచి ప్రభుత్వ ఆస్తులను మనీష్ సిసోడియా, ఆప్ కార్యకర్తలు ఎత్తుకు వెళ్లిపోయారని అన్నారు. ఏసీలు, టీవీలు, కుర్చీలు, ఫ్యాన్లు, ఎల్ఈడీలతో సహా ప్రతిదీ పట్టుకుపోయారని తెలిపారు. యూపీలోని ప్రయాగ్రాజ్ కుంభమేళా భక్తులతో కిటకిటలాడుతోంది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళాలో ఇప్పటి వరకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ నెల 26 వరకు ఈ ఆధ్యాత్మిక వేడుక జరగనుంది. అప్పటి వరకు 60 కోట్లు దాటుతుందని అధికారులు అంచనా వేశారు. బీహార్ రాజధాని పాట్నాలో పట్టపగలు కాల్పులు కలకలం సృష్టించాయి. రామ్ లఖన్ పద్లోని నివాస ప్రాంతంలో పోలీసులు, 4 గ్యాంగ్స్టర్లకు మధ్య ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఓ భూ వివాదంలో కాల్పులు జరిపిన 4 నిందితులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఓ ఇంట్లోకి చొరబడ్డారు. పోలీసులపైకి 5 రౌండ్ల కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి పోలీస్ బలగాలు చుట్టుముట్టి 4 దుండగులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.